నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఇటీవల కేటీఆర్ అంశం అనేది కొంత అటు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఏసీబీ విచారణ అనంతరం మొన్న 16వ తారీఖున కూడా ఈడీ విచారణ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆయన పెట్టిన ప్రెస్ మీట్ కొంత కీలకంగా మారుతుంది. సో దీని గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు మైపాల్ అన్న ఉన్నారు. నమస్తే. ప్రధానంగా అంటే ఈ ఏసీబీ కేసు కావచ్చు, ఈడీ కేసు కావచ్చు, కొన్ని పాయింట్స్ అంటే మనం ఫస్ట్ డిస్కస్ చేసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లోకి వెళ్దాం. ఈయన ఏమంటున్నాడంటే కేటీఆర్, ఆల్రెడీ నేను పైసలు పంపించిన మాట అయితే వాస్తవమే, ఆ పైసలు అక్కడే ఉన్నాయి, వాళ్ళు ఇచ్చేస్తామంటున్నారు, మరి తెచ్చుకుంటే అయిపోతుంది కదా, మరి ఇంత డిస్కషన్ ఎందుకు, దానికి నన్ను ఏసీబీ విచారణ అని లేదా ఈడీ విచారణ అని మీరు ఎందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు, ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగా చేస్తున్న ఇది కింద చూడాలని ఆయన చెప్తా ఉన్నాడు. మీరేం చెప్తారు? ఆల్రెడీ ఆయన ఒప్పుకుంటున్నాడు, నేను 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాను, యాజ్ ఏ మినిస్టర్గా నేను ట్రాన్స్ఫర్ చేశాను, మరి అక్కడ పైసలు ఉన్నప్పుడు తెచ్చుకోవడానికి మీకే నొప్పి అంటున్నాడు. మరి ఇది ఎట్లా చూస్తారు దీన్ని? పైసలు అసలు ఎందుకు ఇచ్చిండో, ఎందుకు తెచ్చుకోవాలి, ఎవరి దగ్గర ఉన్నా ఎవరిని అడగాలి? ఆల్రెడీ వాళ్ళు ఈ రేస్ అనేది కండక్ట్ చేసిర్రు. కండక్ట్ చేసినందుకు ఆ నిర్వహణకి అయిపోయింది. ఈ కార్ రేస్ నిర్వహణకే డబ్బులు అయిపోయినాయి. కొన్ని వందల మంది వచ్చి పార్టిసిపేట్ చేసిండు. దానికి సంబంధించిన ఖర్చు ఉంటుంది కదా, ఇప్పుడు ₹1 లేదు. అతను తిరిగి ఇప్పుడు ఎవరిని అడగాలి? ఇప్పుడు గ్రీన్ కో కంపెనీకి సంబంధించిన అనిల్ని అడగాలనా? అనిల్ ఇస్తానడా? అసలు నువ్వు ఇవ్వడం తప్పు అయితే ఇచ్చుడు ఎందుకు, మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు ఎందుకు? అవును, అంటే అది కాదు, వాడు ఏం చెప్పిండో ఏమో కానీ డబ్బులు అనేది ఇప్పుడు వచ్చేటట్లేవు, అయిపోయినాయి బూడిదలో. అంటే లేదు, వాస్తవంగా ఏంటంటే ఈ 2025లో కూడా వీళ్ళు అధికారంలోకి వస్తారని ముందుగా తెలుసు, అంటే వాళ్ళ కాన్ఫిడెంట్ అట్లా ఉండే కదా అప్పుడు. సో దాని మీద ఏంటంటే ఈ 2025లో కూడా ఈ కార్ రేసులు పెట్టాలనే ఆలోచనతో ముందు ఒప్పందాలు చేసుకున్న అంశం ఇది. గతంలో జరిగిన ఈ కార్ రేస్కి 700 కోట్లు ఎంతో లాభాలు వచ్చినది, అయిపోయింది. అది ఈ 2025లో కూడా ఖచ్చితంగా మేమే గెలుస్తామన్న ఒక నమ్మకంతో ఇక మళ్ళీ మేము వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది చేసి తీరుతామన్నట్టుగా వాళ్ళు ముందస్తు ఒప్పందాలు చేసుకుని ఈ 55 కోట్లు ఈ ఎవరైతే వీళ్ళు ఏమంటారు దాని స్పాన్సర్స్ రాకపోవడంతో ఈ హెచ్ఎండిఏ నిధుల్ని డైరెక్ట్గా ఈయన అప్పుడు మినిస్టర్ కదా, మరి హెచ్ఎండిఏ ఈయనే కదా, మున్సిపల్ శాఖ కదా, సో ఈయన ఏంటంటే ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే అధికారులు ట్రాన్స్ఫర్ చేశారు. మరి అదే ఐఏఎస్ అధికారి మొన్న అరవింద్ మాట్లాడుతూ ఇది ఆయన చెప్పబట్టే నేను ట్రాన్స్ఫర్ చేశాను అంటున్నాడు. మరి ఈయనేమంటాడు, ఆల్రెడీ నేను చెప్పినా కదా 55 కోట్లు నేను ట్రాన్స్ఫర్ చేశాను, అక్కడ పైసలు ఉన్నాయి, ఇది నిర్వహించలేదు కాబట్టి వాడు ఇచ్చేస్తా అంటున్నాడు, మరి తెచ్చుకోండి అంటాడు. తెచ్చుకుంటే అయిపోతుంది కదా, నువ్వు నన్ను ఈడీ విచారణ ఏసీబీ విచారణకి ఎందుకు పిలుస్తా అంటాడు. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, పిలుస్తాం కరెక్టే, అసలు నువ్వు ట్రాన్స్ఫర్ చేసేదే తప్పు కదా, మ్యాటర్ అనేది నువ్వు అసలు వితౌట్ పర్మిషను, కనీసం ఆర్బీఐ పర్మిషన్ కూడా లేకుండా నువ్వు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తావు అనేది ఇప్పుడు సబ్జెక్టు. అవును, సింపుల్ అండి. ఇప్పుడు కేటీఆర్కి నేను చెప్తున్నా, ఇప్పుడు ఒకటి కేటీఆర్ ఇంట్లోనే ఒకటి దొంగ పడ్డాడు. అబ్బా దొంగ పడ్డాడు, అన్నీ ఉన్నాయన్నీ ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ లేదంటే బంగారం వజ్రాలు ఉన్నాయి అనుకుందాం, ఉంటాయి కూడా, బాగా డబ్బున్నోళ్ళే కాబట్టి. ఈయన లేనప్పుడు ఈయన ఇంట్లో పడి ఎత్తుకొని పోయిండు ఒకడు, దొరకబడితే దొరికిండు. దొరికినోడు ఏమంటుండంటే, వజ్రాలు గిజ్రాలు అన్ని నేను పలానా దగ్గర పెట్టినా, తీసుకొచ్చుకోండి, నన్ను వదిలేయండి అంటుండు. వదిలేయచ్చా? అట్లా ఎట్లా వదులుతావు? ఇప్పుడు దొంగతనం చేసిడే తప్పు కదా, మరి రూల్స్ వైలెంట్ చేసుడే తప్పు కదా. అవును, నీకు అర్థమవుతుందా? అవును. ఇప్పుడు ఊర్లలోనే మన ఈదుళ్ళకు తాటి చెట్లకు పోతే కొందరు ఏం చేస్తారంటే ఈత కళ్ళు, అంటే కొందరు దొంగలు ఉంటారు, ఈదుళ్ళకి వెళ్ళి అంటే గౌడన ఓకన్నా ముందే వీళ్ళే కళ్ళు పొంగ తీసుకొచ్చుకొని ఎత్తుకపోతారు. కొందరు అక్కడక్కడ ఉంటారు. అది పోతున్న క్రమంలో వాళ్ళు తెలివిగా గౌడ్స్ అన్నలు వాళ్ళని దొరకబట్టడానికి ఇట్లా రెగ్యులర్గా పోతుంది కదా అని చెప్పి చెప్పడానికి దాక్కొని కొన్నిసార్లు దొరకబడతారు అన్నట్టు. మొదలలో దాక్కొని ఎవడు వస్తుండు ఎవడు పోతుండని చూసుకొని దొరకబడతారు. దొరికిండు అనుకుందాం, ఒక కళ్ళు దొంగతనం చేసిన బింకితో దొరికిండు. దొరకంగానే ఇక బింకి ఇక్కడ బలాన్ దగ్గర ఉంది, బింకి తీసుకొని నన్ను వదిలేయండి అంటే వదిలేస్తారా? అదే దొంగతనం చేసిడే తప్పు అవుతుంది కదా ముందు. మరి కేటీఆర్ మాటలు చిన్న పోరాట కన్నా అద్మానంగా మాట్లాడుతుండు. అంటే వినేటోడు ఎర్రిపప్పు అయితే చెప్పేటోడికి ఎంత అంటే కేసీఆర్ అంటాడు కదా, చెప్పేటోడికి సిగ్గు లేకపోతే వినేటోడికి ఇజ్జత్ ఉండాలి కదా అంటాడు. ఇప్పుడు మనం కేటీఆర్ కూడా అదే చెప్తుండు, నేను చెప్పుడు మస్తు చెప్తాను, మీకు వినేటోడికి ఇజ్జత్ ఉండాలి అంటుండు.
కాదు, ఇప్పుడు పంట దొంగతనం చేస్తారు అబ్బా. మా చిన్నప్పుడు పల్లీలు శనిగల దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారు, దొరికిన వాళ్ళను వాడు పలానా దగ్గర పెట్టినా తెచ్చుకోండి కానీ వదిలేయండి అంటే ఏందన్నట్టు అది. ఇంట్లో దొంగలు పడతారు, చేనులో దొంగలు పడతారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ లో కూడా ఒకడు నీ అకౌంట్ లో నుంచి డబ్బులు ఏదో చేసి తీసేసుకున్నాడు, తర్వాత దొరికిండు అనుకో, కష్టపడితే దొరికిండు అని అరెస్ట్ చేయొద్దు, పైసలు అంటే పలానా అకౌంట్ లో తీసుకోండి, ఇంకా ముచ్చటెక్కడిది మీరు ఇంకా కోర్టు ఎందుకు పోలీసు వాళ్ళు ఎందుకు అంటున్నాడు. అవును అదే అంటున్నా, ఈయన కూడా అదే అంటుండు, ఇప్పుడు పైసలు ఉన్నాయి ఆడు ఇస్తా అంటుండు, తెచ్చుకోండి అయిపోయింది కదా, దీనికి ఇంత సీన్ ఎందుకు చేస్తున్నారు అంటాడు. అదే మరి దొంగ రూల్స్ అని ఎందుకు పెట్టుకున్నాం సంఘంలా. ఇప్పుడు ట్రాఫిక్ ఉంటది, మనం వెళ్తుంటాం 2 వీలర్స్ మీద, ఫోటో కొట్టి మనకు ట్రాఫిక్ వైలెంట్ చేసినాం అనుకో, అంటే సిగ్నల్ రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు కూడా మనం పోయినాం అనుకో, ఏం యాక్సిడెంట్ కాలేదు కదా, ఏం యాక్సిడెంట్ కాలేదు, నన్ను ఎందుకు ఫోటో కొడుతున్నావు, నాకు ఎందుకు ఫైన్ వేస్తున్నావు, యాక్సిడెంట్ అయితే నాకు ఫైన్ అయ్యి కదా. అవును, కావాలంటే నేను మళ్ళీ ఒకసారి రిటర్న్ వచ్చి ఇక్కడ నిలబడతా అంటే అయిపోతుందా, అవ్వదు అంటే అయిపోతుందా చెప్పు మరి. అవును, అట్లా ట్రిపుల్ రైడింగ్ వెళ్తుంటారు, అవును, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళినప్పుడు మళ్ళా ఫోటో కొడతారు. అవును సార్, అక్కడ ఎవరికి యాక్సిడెంట్ కాలేదు, ఎవరు చచ్చిపోలేదు కదా, కావాలంటే మేము మళ్ళీ ఇప్పుడు దించండి, మేము ఇప్పుడు డబుల్ రైడింగ్ వస్తాం, ఇప్పుడు ట్రిపుల్ ఎవరికి నష్టం జరగలేదు కదంటే ఏందన్నట్టు. అవును, లేదంటే రాంగ్ రూట్లో పోతాం, లెఫ్ట్కి వెళ్ళి పోవాల్సింది రైట్కి వెళ్ళి వచ్చినాం, అవును, ఫోటోలు పెట్టినాం, తర్వాత అందులో కెమెరాలో మనం బంధించి ఫైన్ అడుగుతారు. అడిగిన మనం ఏమంటాం, సార్ మా వల్ల ఎవరికి యాక్సిడెంటే కాలేదు కదా, మేము అక్కడికి వెళ్ళిపోతుంది రాంగ్ రూట్లో అయితే లెఫ్ట్కి వెళ్ళిపోతుంది రైట్కి వెళ్ళిపోతుంది, యాక్సిడెంటే కాలేదు కదా అంటే ఏమన్నట్టు. అవును, మరి రూల్స్ మళ్ళీ ఈ 55 కోట్లు ప్రజాధనమే కదా, ప్రజలు మోసం చేసినట్టే కదా. మరి మరి ఆయన మాటలు కానీ ఇటు కాంగ్రెస్ వాళ్ళ మాటలు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ 55 కోట్లు ప్రజాధనం ఆర్బిఐ పర్మిషన్ ఉండాలి ఖచ్చితంగా, మరి ఇవి లేకుండా ఎట్లా నువ్వు వేరే దేశానికి ట్రాన్స్ఫర్ చేస్తావు అనేది ఇక్కడ సబ్జెక్టు. లేదు ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇచ్చేస్తా అంటున్నారు కదా, నువ్వు తెచ్చుకో అంటాడు. ప్రజాధనం కాదు ఏం కాదు, ఇక వెళ్ళి తెచ్చుకో, ఇక పైసలు అయితే ఉన్నాయంటాడు. మరి మనం రూల్స్ ఎందుకు రాసుకున్నాం, ఇది డెమోక్రసీ, ఇది రాజ్యాంగం ఉంది, ఇది నిజాం కాలంలో నిజాం పాలన కాదు కదా, నిజాం పాలన అనుకో, ఆయన నిజాం ఏం చెప్తే అదే శాసనం, అదే రాజ్యాంగం, అదే రూల్స్. ఇది డెమోక్రసీలో రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, ప్రతి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎస్ఐ అయినా పౌరుడైనా విత్ ఇన్ ద రూల్లో మనం ఫాలో కావాలి. రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావడానికి డెమోక్రసీ. నువ్వు రూల్స్ అన్ని వైలెంట్ చేసుకుంటా నేను తెచ్చుకోపోంటే అంత సింపుల్ గా చెప్తే, ఇప్పుడు నీకు ఆల్రెడీ చెప్పినా కదా ఎగ్జాంపుల్, దొంగతనం చేసి దొరికిన తర్వాత దొంగ లెక్క అదేం లేదు ఇక ఆడున్న తెచ్చుకోపోండి నన్ను వదిలేయండి అంటే, ఆ వదిలేయడం అనేది కూడా క్షమాపణ అడుగుతలేడు. అదే కదా, అదే అంటే ఎట్లా తప్పైపోయింది, క్షమాపణ అయింది, చెంపలేసుకుంటున్నా, చట్టం ఏది చెప్తే శిక్షకు నేను అర్హుని. రూల్స్ వైలెంట్ అయినప్పుడు శిక్ష పడుతుందా పడదా? పడాలి. మనం హెల్మెట్ లేకపోతేనే మనకు ఎన్నోసార్లు ఆపి ఫైన్ లేచిరా లేదా, సార్ నా తలకాయ ఇక్కడనే ఉంది కదా, ఇంకేం కావాలి, ఏం కావాలి, కావాలంటే తలకాయ తీసుకుపోరంటే ఏంది. ఇప్పుడు ఒకసారి అదే ఏసీబీ విచారణ తర్వాత జరిగిన పాయింట్స్ ఇవన్నీ, ఇది కూడా లొట్ట పీస్ కేసే అన్నాడు కదా, తర్వాత కూడా అన్నాడు, మళ్ళీ చెప్తున్నాను ఇది లొట్ట పీస్ కేసు, 40 క్వశ్చన్లు తిప్పి అడుగుతున్నారు ఏసీబీ అధికారులు అన్నాడు. ఇది ఈడీ విచారణ తర్వాత ఒకసారి మనం ఏం మాట్లాడింది, రాజ్యాంగాన్ని, చట్టాన్ని, అన్ని చట్టాలను గౌరవించే పౌరుడిగా ఏ తప్పు చేయకపోయినా, ఒక్క పైసా అవినీతికి పాల్పడకపోయినా కంప్లీట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించేటోడు అయితే సిగ్గులేనోడా కేటీఆర్, 80,000 పుస్తకాలు చదివినోడు తండ్రి, ఏం నేర్పినావు నువ్వు, రాజ్యాంగాన్ని గౌరవిస్తాను. రాజ్యాంగంలో ఏముంది, నువ్వు ఫారెన్ కంపెనీలతో ఏదైనా ఒప్పందాలు చేసుకునేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అనుమతులు కోరుతూ నువ్వు లెటర్ రాసి వాళ్ళ అనుమతి ఇస్తే నువ్వు అప్పుడు కదా ట్రాన్స్ఫర్ చేయాలి. నువ్వు ఎక్కడ రాజ్యాంగానికి నువ్వు లోపడి పని చేసినట్టు, నువ్వు రాజ్యాంగాన్ని ఎక్కడ నువ్వు చేసినట్టు ఒకటి. తర్వాత రాజ్యాంగం ప్రకారం నువ్వు ఏదైనా కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు నువ్వు ఓపెన్ గా టెండర్లకు పిలువు, ఏ కంపెనీ వస్తుందో చూడు, ఎవరైతే తక్కువలో నిర్వహిస్తారో వాళ్ళ దాంట్లో ఒకళ్ళని సెలెక్ట్ చేస్తారు. మరి నువ్వు రాజ్యాంగానికి లోపడ్డోడివి, నీకు నచ్చిన కంపెనీ పిలుచుకొని నేను రాజ్యాంగానికి లోపడ్డా అంటే మళ్ళీ నేను ఏ తప్పు చేయలేదు అంటుండు. అంటే ఎంత కాన్ఫిడెంట్ గా
అబద్ధం చెప్పినా కాన్ఫిడెంట్ ఆల్రెడీ రూల్స్ వైలేట్ చేసిండు. అవును. మొన్న ఏసీపీ వాళ్ళు బయటకు వచ్చినాక ఆడ ప్రెస్ మీట్ పెట్టిండు. ఏందా ఇక్కడ ప్రెస్ ఉన్నది, నువ్వు పోయి ఆడ పెట్టుకుంటే నీకేందయ్యా నొప్పి అని పోలీసులనే అంటుండు. అవును. మరి అది రాజ్యాంగాన్ని ఏం గౌరవించినట్టు? ఆయన యూనిఫామ్లో ఉన్న ఒక పోలీసుని పట్టుకొని ఒక ఐపీఎస్ అధికారిని పట్టుకొని నీకేం నొప్పి అంటుండు. అవును. అంటే వీడికి రాజ్యాంగం మీద, రాజ్యాంగంలో ఉన్న రూల్స్ మీద వీడికి ఎటువంటి మంచి అభిప్రాయం లేదని చెప్తున్నా. ఇంకా మీరు పెట్టండి, ఇంకా మాట్లాడే ప్రతిదీ అబద్ధమే. కేసు పెడితే విచారణ అధికారులను, విచారణ సంస్థలను గౌరవించి 9 తారీఖు నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యాను. 16 తారీఖు నాడు ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి మరి వాళ్ళ విచారణకు పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యాను. 2 సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు దాదాపు 7-8 గంటల పాటు అడిగిందే అడిగి మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నారు. 2 సంస్థలకు కూడా నేను చెప్పింది ఏమంటే, మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, సంతృప్తికరంగా చెప్తా, పూర్తిగా విచారణకు సహకరిస్తాను. భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను, కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను, ఇన్వెస్టిగేషన్ కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది. ఎంత సిగ్గులేనోడంటే ఇప్పుడే చెప్పిండు కదా, నిమిషంలోనే మళ్ళీ మాట మారుస్తాడు. వీడు నిజంగా రాజ్యాంగాన్ని గౌరవించాడు. రాజ్యాంగం ప్రకారం నడుచుకునే ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను పట్టుకుని ఏమంటాడు, అడిగిందే అడిగిర్రు. ఇప్పుడు నువ్వు ఏదన్నా పోలీసు వాళ్ళు పిలిస్తే నువ్వు పోలీసు వాళ్ళు నిన్ను అడుగుతారు, అడిగింది అడుగుతారా, అడగంది అడుగుతారా, అవన్నీ నువ్వు వచ్చి అధికారుల మీద నిందలేస్తున్నావు. అంటే ఆ సంస్థల మీద ఏసీబీ సంస్థలు రేవంత్ రెడ్డే పంపిండు అంటుండు, ఈడీని రేవంత్ రెడ్డే పంపిండు అంటుండు, ఏసీబీ అధికారులకు రేవంత్ రెడ్డి ప్రశ్నలు ఇచ్చిండు అంటుండు. అడిగిన ప్రశ్ననే అడుగుతున్నారు అంటారు. 4 ప్రశ్నలనే 40 సార్లు అడిగిన అంటుండు. వీడికి రాజ్యాంగం మీద ఏం గౌరవం ఉన్నట్టు మరి? ఇవన్నీ చెప్తాడు ఎవడన్నా? నీకు నిజంగా గౌరవం ఉన్నాడు, నువ్వు నిజంగా నిజాయితీపరుడు అయితే పో, అడిగిన ఏదైతే ప్రశ్నలు అడుగుతారో సమాధానం చెప్పు. తర్వాత నిన్ను ఎవరైనా మీడియా వాళ్ళు అడిగితే ఇది కోర్టు పరిధిలో ఉంది, ఏసీబీ పరిధిలో ఉంది, దీని మీద నేను నో కామెంట్, నేను ఏదన్నా అధికారులకు చెప్తా అని చెప్పాలి. అవును. అధికారులను పట్టుకొని ఇన్సల్ట్ చేస్తుండండి. అధికారులే బాధపడుతురట, అధికారులే సేమ్ గా ఫీల్ అవుతురట. అవును. నేను ప్రశ్నలు అడగడానికి ఇబ్బందులు అంటే సిగ్గుగా, అంటే అధికారులు ఇబ్బంది పడుతురు అంటున్నావు అంటే నీకు ఏసీబీ మీద నమ్మకం లేదు, తర్వాత ఈడీ మీద నమ్మకం లేదు, ఏసీబీ అధికారుల మీద నమ్మకం లేదు, ఈడీ అధికారుల మీద నమ్మకం లేదు, ఈవెన్ పోలీస్ అధికారులను కూడా నీకేం నొప్పి అంటుండు. అవును. మళ్ళీ నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తా అంటుండు. రాజ్యాంగం అంటే ఏదో సపరేట్ ఉండదు. రాజ్యాంగం అంటే రాజ్యాంగంలో పోలీసులు భాగమే, రాజ్యాంగంలో ఏసీబీ అధికారులు భాగమే, రాజ్యాంగంలో ఈడీ భాగమే, రాజ్యాంగంలో న్యాయస్థానం భాగమే. నువ్వు అందరిని ఇన్సల్ట్ చేసుకుంటూ నువ్వు ఇంకా పెట్టు చూద్దాం. మధ్యలో ఇంకా అంటాడు నీకు ఏ జడ్జిని పిలిస్తే. అయితే నాకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తున్నది అంటే, ఇంతమంది నాయకులు, ఇంతమంది పోలీసులు, ఇన్ని విచారణ సంస్థలు, ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసిన ఎంత ఖర్చు అయింది ఈ విచారణకి దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన. 5 నుంచి 10 కోట్లు ఖర్చు అవుతుందండి. అంటే దేనికి ఖర్చు అవుతుంది విచారణ? ఎట్లా ఖర్చు అవుతుంది? 5-10 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్లు తీసేరు మరి. ఎస్ఐలకు, కానిస్టేబుల్లకు నెల జీతాలు ఇస్తున్నాం కదా. కొన్ని దగ్గరలో క్రైమ్ జరగదండి అనుకుందాం, అసలు క్రైమ్ జరగదు తర్వాత విషయం. పిలుస్తారు, ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు ఎస్ఐ కానీ సిఐ కానీ. మరి ఎస్ఐకి, సిఐకి, కానిస్టేబుల్లకు సాలరీలు ఎందుకు, వాళ్ళ క్వార్టర్స్లు ఎందుకు? అవును. మరి వీళ్ళందరినీ తీసేస్తే ఆ డబ్బులన్నీ మిగులుతాయి కదా. అవును. ఎవడన్నా ఇన్వెస్టిగేషన్, ఆ పోలీసు వాళ్ళకి కానీ ఇన్వెస్టిగేషన్ సంస్థలకు పెట్టే డబ్బులను డబ్బులు వృధా అంటాడా? అదే అంటున్నా. అంటే వీడు మరి ఇప్పుడు 10 ఏళ్ళల్లా మరి వీడు ఒక్కరాడన్నా. అవును. నువ్వు ఏసీబీ విచారణ జరపకుండా, ఈడీ విచారణ జరపకుండా ఉన్నారా? మళ్ళీ ఈడీ అంటుండు మేము గతంలో రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టినాం. అవును. మరి రేవంత్ రెడ్డి మీద పెట్టినప్పుడు కూడా అప్పుడు ఏసీబీ అధికారులకు, ఈడీ ఆఫీసర్లకు ఖర్చు కాలేదా మరి అయినాయి కదా. అంటే రేవంత్ రెడ్డి మీద కానీ మిగతా అనేక మంది మీద కేసులు పెట్టినప్పుడు అయిన ఖర్చు అది ఖర్చు కాదు, కేటీఆర్ మీద పెడితేనే ఖర్చు. ఇప్పుడు ఎంత సిగ్గులేనోడంటే, నేను నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో
బీఆర్ఎస్ నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందిరా, ఉమ్, వీళ్ళను మనం బుద్ధి చెప్పాలని మనం ప్రచారం చేసుకుంటే ఒక 10 మంది వ్యక్తులను, వాళ్ళు పోలీసులట, ఇన్నోవా కార్లో నంబర్ ప్లేట్ లేని కార్లో వచ్చి ఉమ్, ఆ తర్వాత నన్ను ఇష్టం వచ్చినట్టు పట్టుకొని ఆలియా దగ్గర తన్ని వేసుకపోయి మళ్ళీ ఒక పొద్దంతా రాత్రి వరకు అందులోనే ఉంచుకొని ఉమ్, చేసిర్రు. అవును. ఎందుకు చెప్తున్నది అంత అంటే, మరి నా ఒక్కడి కోసము ఒక 10 మంది పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ దానికి వాళ్ళు యూనిఫామ్ వేసుకొచ్చుకోలే. అవును. నువ్వు వాళ్ళకి డబ్బులు ఇచ్చుకున్నావా ఇంకేం చేసినావు నాకు తెలియదు, ఉమ్, నాకు నోటీస్ ఇయ్యలే. అవును. కార్లో తీసుకొని పోయినావు, అవును. కార్లో తీసుకొని పోతే ఆ కార్కు డీజిల్కి డబ్బులు అవుతాయి కదా, అవును. తర్వాత డ్రైవర్కి అవుతాయి కదా, అవును. నన్ను పట్టుకుపోయిన వాళ్ళకి కూడా జీతం ఇవ్వాలి కదా, అవును. మరి అవి డబ్బులు వేస్ట్ కదా. అంటే వీడు నీతులు చెప్తాం సార్ మేము, ఉమ్, కానీ నీతులు పాటించాం.